సో మన దగ్గర డే 5th నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రొటెస్ట్ గురించి. డే 5th నుంచి మనం కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. సో 5th డేట్కి వెళ్ళాం, 10th డేకి వెళ్ళాం, 15th డే అండ్ రీసెంట్ 21 డే కూడా వెళ్ళాం. సో ఈరోజు 22nd డే. అంటే ఇన్ని డేస్ నుంచి PS3 ఎక్స్క్లూజివ్గా పోతా ఉంది. యూజెస్తో పీజీస్తో చాలా సందర్భాలు వాళ్ళతో మాట్లాడారు. సో ఇప్పుడు మనతో యూజెస్ ఉన్నారు కొంతమంది, సో వాళ్ళతో మాట్లాడదాం. సో మీకు ఎంత వస్తుంది స్టైఫండ్? మేము యూజీస్ మాకు రాదు. మేము 4.5 years చదివినాక ఇంటర్న్షిప్ చేస్తాం. ఇంటర్న్షిప్లో చేస్తే మాకు స్టైఫండ్ అని వస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు వచ్చే స్టైఫండ్ అయితే 13,000. ఒక 10 years నుంచి మేము అడుగుతూనే ఉన్నాం పెంచాలని. అదర్ స్టేట్స్ చూసుకుంటే మన స్టేట్లో చాలా తక్కువ వస్తుంది. ఆన్ పార్ విత్ అలోపతి వచ్చేదాకా ఈ స్ట్రైక్ అనేది ఆపము. ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. వాళ్ళు జియో పాస్ చేసే వరకు అయితే ఇది ఆపడం అయితే జరగదు. అంటే ఆల్మోస్ట్ మీకు 22 డేస్, 22nd డే అవుతుంది. అండ్ గతంలో కూడా 2016 నుంచి కంపేర్ చేసుకుంటే మధ్యలో చాలా సందర్భాలు చేసి కూడా వచ్చారు, విరమించారు. ఇప్పుడు 22nd డే కంటిన్యూ చేస్తారు. అయినా ప్రభుత్వం వింటలేదు, మీ డైరెక్టర్ కూడా పట్టించుకోలేదు. ఏం చెప్తారు? ఈసారి అయితే ఆగేది లేదండి. మాకు జియో పాస్ కావాల్సిందే. పోయినసారి కూడా మేము 23లో చేసినప్పుడు వాళ్ళు జస్ట్ కొంచెం చేసి హైక్ వదిలేసారు. అప్పుడు మేము సైలెంట్ అయినాం. ఇప్పుడు కూడా వాళ్ళు మాకు ప్రపోజ్ చేసినారు 15% హైక్ చేస్తున్నాం, కానీ మాకు అది వద్దు. వాళ్ళు సైడ్ చేసినాం. మాకు జియో పాస్ కావాలి. జియో పాస్ అయ్యేదాకైతే ఇది ఆగదు. స్ట్రైక్ అనేది ఆగదు. అంటే చెప్తున్నాం అంటే డబ్బులతో కూడుకున్న పని. అంటే స్టైఫండ్ అనేది డబ్బులతో కూడుకు. సో ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, బడ్జెట్ లేదు రాష్ట్రం దగ్గర అని చెప్పి కూడా మాట్లాడతారు. సో అట్లా మాట్లాడితే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం దగ్గర పైసలు లేదంటే అలోపతి డాక్టర్స్కి ఎలా వస్తున్నాయి పైసలు వాళ్ళకి ఇవ్వడానికి కదా పాయింట్. వాళ్ళకి వస్తున్నప్పుడు మాకు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఉన్న జనాభా చాలా తక్కువనే వాళ్ళ మీద, కానీ వీఆర్ డూయింగ్ ది ఈక్వల్ జాబ్ యాజ్ అలోపతి పీపుల్. కానీ మాకు కూడా సేమ్ ఈక్వల్ రావాలి, ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అన్నట్టు మాకు కూడా సేమ్ స్టైఫండ్ రావాలని మేము కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు 22 డేస్ నుంచి ప్రెసెంట్ కంటిన్యూ 22 డేస్ నుంచి చేస్తారు. సో మీ క్లాసెస్ ఎట్లా ఏమైనా? అలాగే మీకు అక్కడ రమంతపల్లి హాస్పిటల్ కూడా ఉంది. సో అక్కడ పేషెంట్స్ పరిస్థితి, దాని పరిస్థితి ఎట్లా? మాకు స్టైఫండ్ వచ్చేదాకా వీల్ ట్రీట్ ది పేషెంట్స్ ఈక్వల్లీ, బట్ వీ వాంట్ స్టైఫండ్ హైక్. అక్కడ అన్ని చూసుకుంటున్నాం. పేషెంట్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది, బట్ వీఆర్ డూయింగ్ ఆన్ ది స్ట్రైక్. కానీ స్ట్రైక్ అయితే హైక్ కావాలండి. సో ఫర్దర్గా ఇఫ్ సపోజ్ 22 డేస్ నుంచి చేస్తారు మీరు, కాబట్టి ఇంకా ఫర్దర్గా పట్టించుకోకపోతే సో మీ స్ట్రైక్ ఏ విధంగా చేస్తే ఇంకా ముందు ఏ విధంగా తీసుకెళ్ళిపోతారు? అది ఇప్పుడే చెప్పాము. గవర్నమెంట్ ఎట్లా వస్తుందో చూసాక చెప్తాం. ఇప్పుడేం